నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే శిక్ష వాళ్ళకి ఏంటంటే కరువు రావడం, లేదా వేరే దేశాలకు వాళ్ళని బానిసలుగా పంపటం. ఇది కనుక ఈ 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. అక్కడేమో వాళ్ళ తమ్ముడు వచ్చాడు, అనానియా అనేటువంటి తమ్ముడు వచ్చి ఆయనతో పాటు కొందరు వచ్చి ఇట్లా యెరూషలేము దేవాలయము ప్రాహారం అంతా కూల్చబడింది, కాల్చబడింది అని చెప్తాడు. చెప్తే ఆయన అంత దుఃఖపడాడంటే, ఒక చోట ఉద్యోగం చేస్తా, ఒక చోట రాజు దగ్గర మంచి న్యాయం, ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. మరి రాజుకి పానదాయకుడు అంటే దగ్గరలోనే ఉంటాడు అంతే. అంతగా గిన్నె అందించి మరి ఆయనకు అంత రుచిగా ఉన్నప్పుడు మనం మామూలుగా టీ ఇస్తేనే సంతోషపడతాం. బాగా మంచి టీ పెడితే మరి అక్కడ రాజు దగ్గర ఆ స్థానంలో ఎక్కడి నుంచి వచ్చాడు? ఇజ్రాయెల్లో ఇతను కూడా బానిస లాంటి వాడే. బానిస లాంటి వాడు అయ్యి ఉండి అతనిలో ఉన్న వినయం ఏం చేసిందంటే ఆయన్ని రాజు ఆస్థానంలో ఒక ముఖ్యమైన వాడుగా ఉన్నాడు. ఆ ముఖ్యమైన ఉన్న వ్యక్తిగా ఉన్నాడు కనుక మనం చూస్తే పిల్లరా, ద్రాక్షాసం అందించేవాడు నెహెమ్యా క్రమం తప్పకుండా రాజు యొక్క మరి ద్రాక్షాసం కలపటంలో, ఒకవేళ ఈయన కలిపిన తర్వాత వెళితే ఇంకెవరన్నా వచ్చే విషయం కలుపుతారేమో. ఆ రోజుల్లో అంతే. కనుక వీళ్ళు పానదాయకుల పని ఏంటంటే ముందు వాళ్ళు రుచి చూడాలి. వాళ్ళు తాగి అంత బాగుందంటేనే రాజుకిస్తారు. ఆ రీతిగా ఆ ఉద్యోగంలో అతను ఉన్నప్పుడు తన వారిని మర్చిపోవాల, తన యొక్క దేశాన్ని మర్చిపోవాల. కనుకనే మనం కొన్నిసార్లు మనం ఒక ఉద్యోగాల్లో మొన్న ఏదున్నా మనం ఏం చేస్తామంటే, నా ఉద్యోగం నాకు చాలే, నాకెందుకు మన వాళ్ళతోటి, నాకెందుకు మా వాళ్ళతోటి అనుకున్నటువంటి దానిలో ఉంటారేమో. నెహెమ్యా మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అతనికున్న వినయం అనేది అది ఎలా ఉందంటే, అది అందరి దృష్టిలో అది దయ కలిగేదిగా ఉంటుంది. రాజు దృష్టిలో దయ కలిగింది. తర్వాత వినయం పశ్చాత్తాపం కలిగిస్తుంది. వినయంలో చాలా రకాలు ఇన్ని చూస్తే మనకు చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. కనుకని ఇక్కడ 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ అందరూ వాళ్ళ యొక్క మతభ్రష్ట కారణముగా వాళ్ళు ఏం చేశారంటే, చెరలోకి పంపించబడిన యూదులలో బహిష్కృతుల్లో ఇతను ఒకడు. ఈయన కూడా చెరలోంచే వచ్చాడు, చెరలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్న రాజు దగ్గర నమ్మకమైన పానదాయకుడిగా లేదా ద్రాక్షరసము గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. అటువంటిది రావాలంటే